నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు రోడ్డు లింగారెడ్డి అపార్ట్మెంట్ వద్ద సౌరవ్ పాండే జన్మదినం సందర్భంగా అయ్యప్ప స్వామి అఖండ పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ వారిచే కేరళ పద్ధతిలో తంత్రి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన మాలధారణ ధరించిన స్వాములకు భక్తులకు సుమారుగా 2000 మంది భక్తులకు భిక్షా తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో పెద్దిరెడ్డి చిన్నపరెడ్డి, మిత్రులు సునీల్ పాండే, శ్రీధర్ స్వామి, స్థానిక భక్తులు, మాలధారణ ధరించిన భక్తులు పాల్గొన్నారు. గంధాభిషేకమయ్యా అయ్యప్ప, కబలిగిరి పై
ఓం స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణము, స్వామి శరణము, స్వామియే శరణమయ్యప్ప. ఇవాళ మన లింగారెడ్డి అపార్ట్మెంట్కి పోయే దోవలో మన సౌరే పాండే గారు ఇవాళ మన అఖండ భజన కార్యక్రమం ఇక్కడ ఆయన శక్తి కొంది చేపిస్తున్నారు. అందుకుగాను భక్తులందరూ అయ్యప్పలు, శివస్వాములు అయ్యప్పలు, మన కనకదుర్గమ్మ మాలేసిన వాళ్ళు అయ్యప్పలు, దుర్గమ్మ మాలేసిన వాళ్ళు, మన భక్తులందరూ ఫుల్గా ఇక్కడ ఈ భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. మనకి మంచిగా విజయవంతం చేశారు. స్వామియే శరణమయ్యప్ప. సౌర్య పాండే గారు పుట్టినరోజు సందర్భంగా మనం ఆయనకి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. అందుకుగాను మన భక్తులందరూ వచ్చి విజయవంతం చేశారు. వాళ్ళకి మనం పాదాభివందనాలు చేయాల్సిన పరమేశ్వరుని కోరుకుంటున్నాను. ఆ శబరిమల అయ్యప్పని కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. ఓం స్వామియే శరణమయ్యప్ప. ఓం నమ శివాయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హర హర మహాదేవ. శంభో శంకర, పరమేశ్వర, విఘ్నేశ్వర, రామేశ్వర. ఓం నమ శివాయ. స్వామి శరణము, స్వామి శరణము, స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణము, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. మనకు వచ్చిన భక్తులందరూ 2000 మంది వచ్చారు. ఈ 2000 మందికి కూడా వాళ్ళకి చిన్న భిక్ష కానించి నీటిగా వచ్చిన భక్తులందరికీ మన ఏర్పాటు చేశారు సౌరవ్ పాండే గారు. వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి ఆ అయ్యప్ప వాళ్ళకి ఆరోగ్యము, వాళ్ళకి ఆనందము అన్ని కల్పించాల్సిందిగా ఆ అయ్యప్పని కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణము, స్వామి శరణము, స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణము, స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. జై శ్రీరామ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కులవాడ నాదరక్షక గోవింద గోవింద. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణము, స్వామి శరణము, స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం. ఈరోజు మా మిత్రులైనటువంటి సౌరవ్ పాండే గారి జన్మదినం సందర్భంగా అయ్యప్ప అఖండ పడి పూజ కార్యక్రమాన్ని లింగారెడ్డి అపార్ట్మెంట్ దగ్గర చేయడం జరిగింది. దీనికి గాను మేళతాళాలు, వాయిద్యాలు మరియు అన్ని కలిపి కూడా ఇంచుమించు 2000 మంది భక్తులతో ఈ కార్యక్రమం జయప్రదం జరిగింది. వీరి కుటుంబంలో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ఎల్లవేళలా కోరుకుంటున్నాను. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ మరియు బెంగళూరు క్యాంపస్లలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికై జాతీయ స్థాయిలో ప్రతిభా పరీక్షని నవంబర్ 14 నుండి 18 వరకు నిర్వహిస్తున్నట్లు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు తెలిపారు. గురువారం నెల్లూరు ధనలక్ష్మీపురంలో శ్రీ చైతన్య కళాశాల ఆవరణలో విద్యార్థుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్షలో ప్రతిభావంతులైన విద్యార్థులకు 100 కోట్ల రూపాయల మేర మెరిట్ స్కాలర్షిప్స్ అందజేస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కేఎల్ యూనివర్సిటీ 26వ ర్యాంకు NIRF సాధించినట్లుగా తెలిపారు. దేశ విదేశాలలో ప్రఖ్యాత కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలియజేశారు. ప్రపంచ సాంకేతిక సవాళ్లకు అనుగుణంగా సమగ్ర నైపుణ్యాల అభివృద్ధి దిశగా విద్యా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలియజేశారు. గడిచిన 30 సంవత్సరాలుగా ప్రతిభ ఆధారితముగా విద్యార్థి యొక్క నైపుణ్యం మేరకు సంవత్సరానికి 40 లక్షల నుండి 75 లక్షల వరకు అత్యధిక వేతనాలు పొందిన వారు కూడా ఉన్నారని తెలియజేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రపంచంలో ఉన్న అన్ని బహుళజాతి కంపెనీలు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో ఉన్న ప్రతిభ గల విద్యార్థుల కొరకు అన్వేషిస్తున్నాయని మరియు విద్యా సంవత్సరంలో తమ విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ కంపెనీలలో 8600కు పైగా ఫ్రీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఆఫర్స్ పొందారని తెలిపారు. అలాగే తమ విద్యార్థులు ఈ నెల అక్టోబర్ 18న
నింగిలోకి ప్రవేశపెట్టిన 3 శాటిలైట్ల ప్రయోగం విజయవంతమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ధనలక్ష్మీపురంలోని శ్రీ చైతన్య కళాశాల డీన్ జి శ్రీరామ్, ప్రిన్సిపాల్ శ్రీ డి శ్రీధర్, ఎం దిలీప్ కుమార్, కె సురేష్ బాబు, షేక్ ఇంతియాజ్, టి వెంకటేశ్వర్లు, కె సురేంద్ర బాబు, ఎస్ ప్రియాంక, షేక్ షామియా, భాను, వి సరితారెడ్డి, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంటర్నేషనల్ అడ్మిషన్స్ ఇన్ఛార్జ్ డాక్టర్ జేవి షణ్ముఖ కుమార్, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక జోనల్ హెడ్ బి శివరామకృష్ణ, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల రీజనల్ మేనేజర్ కె రాంబాబు, మేనేజర్లు ఆర్ శేఖర్ బాబు, జి పార్థసారథి, షేక్ నాయబ్, పి ఆంజనేయ వరప్రసాదరావు, ఏ మస్తానవలి, టి రజితాలక్ష్మి, కె సౌభాగ్యలక్ష్మి, కళ్యాణ్ మరియు కేఎల్ యూనివర్సిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పడాలపల్లి, బీవీ నగర్, స్టోరేజ్పేట, టౌన్ హాల్, ఇస్కాన్ క్యాంపస్, విఘ్నేష్ క్యాంపస్, ధనలక్ష్మీపురం అందరికీ స్వాగతం సుస్వాగతం. పాంప్లెట్స్ ఇచ్చాం, అది గాలి ఎగరేమని చెప్పి దయచేసి అలాంటి సీనియర్ డిసిప్లిన్ మార్పుని మీరు నిరూపించాలి. ఇది చాలా పెద్ద ప్రోగ్రాం, మీరందరూ సపోర్ట్ చేయాలి. అలా గాలి ఎగరే దయచేసి అది డిసిప్లిన్ నిరూపించుకోదు. ఎవరు సుస్వాగతం. పడాలపల్లి, బీవీ నగర్, స్టోరేజ్పేట, టౌన్ హాల్, ఇస్కాన్ క్యాంపస్, విఘ్నేష్ క్యాంపస్, ధనలక్ష్మీపురం అందరికీ స్వాగతం సుస్వాగతం. పాంప్లెట్స్ ఇచ్చాం, అది గాలి ఎగరేమని చెప్పి దయచేసి అలాంటి సీనియర్ డిసిప్లిన్ మార్పుని మీరు నిరూపించాలి. ఇది చాలా పెద్ద ప్రోగ్రాం, మీరందరూ సపోర్ట్ చేయాలి. అలా గాలి ఎగరే దయచేసి అది డిసిప్లిన్ నిరూపించుకోదు. ఎవరు కూడా మీకు ఇచ్చిన ఫైల్స్ కానీ భోజనం దగ్గర పెట్టు. ఇక్కడికి వచ్చిన నెల్లూరు శ్రీ చైతన్య విద్యార్థులకు కేఎల్ఓసి తరఫున స్వాగతం సుస్వాగతం. శ్రీ చైతన్య అంటే డిసిప్లిన్ మారిపోయి మీకు తెలుసు కదా. ఇది చాలా మంచి ప్రోగ్రాం, మీకోసం ఎంతో కష్టపడి కేఎల్ఓసి నుంచి వచ్చి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది విద్యార్థి అవగాహన సదస్సు. మీకు ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది డైరెక్ట్ సార్ మీకు అన్ని చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నిశ్శబ్దంగా ఉండి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలి. అవునా కదా. శ్రీ చైతన్య అంటేనే ఎస్ ఫర్ సిన్సియారిటీ, ఆర్ ఫర్ ర్యాంకర్స్ ర్యాంక్ అండ్ రిచ్నెస్, ఐ ఫర్ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్, సి ఫర్ కండక్ట్ గుడ్ కమ్యూనికేషన్ స్టూడెంట్స్, హెచ్ ఫర్ స్టూడెంట్స్, ఏ ఫర్ స్టూడెంట్స్, ఐ ఫర్ యూత్ ఐకాన్స్. సంధ్యా భాను గారు, శ్రీ వి సరితారెడ్డి గారు, అవర్ హానరబుల్ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ జె శ్రీనివాసరావు గారు, శ్రీ చైతన్య ఫ్యాకల్టీ, కేఎల్ యూనివర్సిటీ స్టాఫ్, టీమ్ మెంబర్స్ అండ్ ఆ డ్రోను మిగతా వాళ్ళందరూ కూడా వీఆర్ జస్ట్ ఎంటరింగ్ ఇన్ టు ది ప్రోగ్రామ్. ది వెరీ పర్పస్ ఆఫ్ గ్యాదరింగ్ హియర్ దిస్ ఈవినింగ్ వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్, ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ ఫోకస్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. బికాస్ ఇవాళ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్ నేను చెప్తా వినండి. వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ డిజిటల్ వరల్డ్. అబ్బాయి ఒక్కసారి అవగాహనతో వాడి మైండ్ వాడి కంట్రోల్లో ఉండి నాయిస్ రాకుండా నోరు తెరవకుండా ఫోకస్ చేయాలి అన్నదే ముఖ్య ఉద్దేశం. అలా ఫోకస్ చేయడంలోనే ఉంది ఒక మనిషి యొక్క సక్సెస్ ఇన్ దిస్ డిజిటల్ వరల్డ్. ఇవాళ మనందరం ఉంటున్నది డిజిటల్ వరల్డ్. ఈ డిజిటల్ వరల్డ్లో మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాలనేది ఈ సెషన్లో అర్థమవుతుంది. చైతన్య విద్యా సంస్థలు అంటే మేము చేసిన బ్యాక్గ్రౌండ్ వర్క్కి దేశంలోనే మీకు వెనకాల నలుగురు స్టాఫ్ గట్టిగా ఉండి ఆ ఇంట్రెస్ట్ లేని అడిసేవాడిని తీసుకెళ్ళి బయటేసేయండి, మిగతా వాళ్ళు వింటారు. 5-6 స్టాఫ్ అక్కడికి వెళ్ళండి, ఎవడైనా సరే గోల్ చేస్తే తీసుకెళ్ళి బయట వేసేయండి, ప్రిన్సిపల్ గారికి అప్పచెప్పండి. లేదంటే దే డిస్టర్బ్డ్ ఎంటైర్ ది సెషన్, టేక్ కేర్ ఆఫ్ దెమ్. దిస్ ఈజ్ నాట్ ది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్.
గట్టిగా 5 అక్కడ చుట్టుపక్కల ఉన్న మగపిల్లల దగ్గర ఉండి ఎవడైనా లేదో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కూర్చోబెట్టడానికి కాదు, లేకపోతే అల్లచిల్లరగా చేయడానికి కాదు. మీకు ఇచ్చిన ఫైల్స్ ని, మీకు ఇచ్చిన పేపర్ని దాదాపు 15 మంది స్టూడెంట్స్ మన విజయవాడ నుంచి వెళ్ళారు, విజయవాడ ఏపీ నుంచి వెళ్ళారు. వాళ్ళందరికీ ఒక్కొక్కడికి 15 లక్షల ప్యాకేజ్, అంటే సంవత్సరం నెలకు వచ్చేప్పటికి 1,25,000 జీతం. దేని మీద వచ్చింది వాడికి ఉద్యోగం? బీటెక్. వాడు చేసిన కోర్సుకి, వాడు చదివిన కోర్సెస్కి చూసి వాడి యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసుకొని వాడికి ఆఫర్ ఇస్తే హైదరాబాద్లో కొండాపూర్లో ఉన్న టీసీఎస్ కంపెనీకి వెళ్ళారు ఆ 15 మంది. ఆ 15 మందిలో 10 మంది బాగానే ఉన్నారు. 5 వాళ్ళు వెళ్ళి వాళ్ళ సీట్లో కూర్చున్న తర్వాత వాళ్ళ టేబుల్ మీద ఇలాంటి పేపర్ పెట్టారు. ఇప్పుడు మీకు ఇచ్చినట్టు మేము ఎందుకు ఇస్తారు అంటే ఏదైనా సరే ఇన్ఫర్మేషన్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జేఎస్ఆర్, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, కేఎల్ యూనివర్సిటీ విజయవాడ మరియు హైదరాబాద్ క్యాంపసెస్. ఈ రోజున శ్రీ చైతన్య కాలేజీ, కేఎల్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న భవిష్యత్తుకు బాట లేదా మన దేశం మన రాష్ట్రం మన ఆవిష్కరణ అనే ప్రోగ్రాం కింద ఈరోజు ఇక్కడ దాదాపు 5,000 పైన విద్యార్థులు ఇక్కడ శ్రీ చైతన్య క్యాంపస్లో పిల్లలందరూ కూడా ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యారు. దీనికి ముఖ్య ఉద్దేశం భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి కోర్సులు చదవాలి, ఎలాంటి కాలేజీని ఎంపిక చేసుకోవాలి, ఎక్కడ చదివితే వాళ్ళకి ప్లేస్మెంట్స్ అద్భుతంగా ఉంటాయి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఏ విధంగా వస్తాయి అనే దాని మీద స్టూడెంట్స్కి అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమమే ఇది. ఇందులో భాగంగా ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థల నుంచి డీన్ గారు, అలాగే వివిధ కాలేజీల ప్రిన్సిపాల్స్, చైతన్య కాలేజీ ప్రిన్సిపాల్స్ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. స్టూడెంట్స్కి ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల జేఈలో ర్యాంక్ వస్తే ఏ విధంగా తీసుకోవాలి, ఎంసెట్లో ర్యాంక్ వస్తే ఏ విధంగా తీసుకోవాలి, అలాగే టాప్ యూనివర్సిటీస్ ఎలాగా మనం ఇది చేసుకోవాలి, ఏ ప్లేస్మెంట్స్ ఏ కంపెనీలో ఎలాగైతే ప్యాకేజీలు ఇస్తున్నాయి, ఇవన్నీ కూడా డీటెయిల్గా స్టూడెంట్స్కి వివరించడానికి ఈ రోజున ఈ మీటింగ్ ఏర్పడడం జరిగింది. దానికి కానీ సహకరించినటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల మేనేజ్మెంట్ వారికి, అలాగే మా చైతన్య డీన్ గారికి, అలాగే చైతన్య కాలేజీ ప్రిన్సిపాల్స్ అందరికీ, విద్యార్థులకి, మీడియా మిత్రులకి అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాం. యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించే ఈ ప్రోగ్రాంలో ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో కోర్సెస్ ఎలా ఉంటాయి, వాటి అవగాహన గురించి కేఎల్ యూనివర్సిటీ విజయవాడ డైరెక్టర్ గారు జేఎస్ఆర్ గారు రావడం జరిగింది. ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థుల భవిష్యత్తుకి ఏ అవసరాలు ఉంటాయి, కేఎల్ యూనివర్సిటీలో ఏ విధంగా ఉంటుంది, కేఎల్ యూనివర్సిటీలో చదివితే ఏ విధంగా ప్లేస్మెంట్స్ ఉంటాయి అనేది వాటి గురించి అవగాహన కార్యక్రమం, ఇంజనీరింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి జేఎస్ఆర్ గారు రావడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత పిల్లలకి ఇంజనీరింగ్ ఏ విధంగా కోర్సెస్ తీసుకోవాలి, కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి, వాటి గైడెన్స్ ఇవ్వడం కోసం విజయవాడ నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చారు. కావున అందరికీ కూడా ఇక్కడ ఇచ్చే సలహాలు భవిష్యత్తుకి, పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడతాయని ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ప్రకాశం జిల్లా గౌడ సంఘం గేవా ప్రధాన కార్యదర్శి గోరా బాలరంగయ్య ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో గౌడ సంఘం వారి కార్తీక మాస వనభోజన మహోత్సవం మరియు ప్రకాశం జిల్లా ప్రతిభా పురస్కారాలు SSC 2025 టాపర్స్ విద్యార్థుల పురస్కారాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఫస్ట్ ప్రైజ్ 5,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 3,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ 2,000 రూపాయల చొప్పున అందజేశారు. అలాగే ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులకు కూడా అదే విధంగా అందజేశారు. అనంతరం నిర్వాహకులు చేపట్టిన పలు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా భరతనాట్యం చేసిన పిల్లలు మోహిత, ధనుష సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భరతనాట్యం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా ఖమ్మం చుట్టుపక్కల చెరువులు, పచ్చటి పొలాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ గేవా అధ్యక్షులు సూరగాని రవిశంకర్, డిఎస్పి చిలక చంద్రమౌళి, కౌండిన్య ట్రస్ట్ చైర్మన్ ఈవి నారాయణ మరియు గేవా అసోసియేషన్ అధ్యక్షులు కేవీజీ కీర్తి, ఉపాధ్యక్షులు జూపల్లి వెంకటేశ్వర్లు, కొమర వెంకటేశ్వర్లు, చిలక వెంకట సుబ్బయ్య, ఖమ్మం గౌడ అధ్యక్షులు గజ్జా అంకయ్య, ప్రకాశం జిల్లా గేవా ట్రెజరర్ జూపల్లి వెంకట్రావు, పూలే టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు అన్నం శ్రీనివాసులు,
వందన సమర్పణ మాదాసు సునీల్ జాయింట్ సెక్రటరీ పిట్ట పుల్లారావు, పిట్ట నారాయణ గౌడ్, ముద్దర్స్ వెంకటేశ్వర్లు, గేవా జాయింట్ సెక్రటరీ గజ్జా కేశవ్ కుమారి, మార్కాపురం గౌడ సంఘం ప్రెసిడెంట్ కేవీఎన్ గౌడ్, మార్కాపురం గౌడ భవన్ ప్రెసిడెంట్ ఇల్లూరి రంగస్వామి, గిద్దలూరు గౌడ సంఘం ప్రెసిడెంట్ గజ్జా రంగనాయకులు, గిద్దలూరు గౌడ సంఘం జనరల్ సెక్రటరీ కంచెర్ల స్వామిగుండం, బేస్తవారిపేట జనరల్ సెక్రటరీ కంచెర్ల శరభయ్య మరియు గేవా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः, तस्मै श्री गुरवे नमः। सदा कल्पा तनुर्भाति वेद साकोपा शोभिताः, सहस्रपुष्पा समाकीर्णा विद्वभ्रमरा संयुतः, विद्वभ्रमरा संयुतः। మనం నేర్చుకునే సంప్రదాయం భరతనాట్య సంప్రదాయం. గురు పరంపర శ్రీమతి పువ్వాడ ప్రతిమా సునీల్ కుమార్ గారు, గురు తేజో సాయి గారు. నమస్కారం. తై 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 తై. అందరికీ నమస్కారం. నా పేరు ముద్దస్ ధనుష. మా నాన్నగారి పేరు కృష్ణ, మా అమ్మగారి పేరు సుజాత, మా గురువు గారి పేరు పువ్వాడ ప్రతిమా సునీల్ కుమార్ గారు మరియు తేజస్వి. అందరికీ నమస్కారం. నా పేరు ముద్దర్సి మోహిత. निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरवे
ఓం నారసింహాయ ఉగ్రసింహాయ సింహాయ ఉగ్రాయ వీరాయ వజ్రదంశాయ జ్వాలామాలిని జ్వలన్ముఖాయ కడికుడిం ధిం కడిం ధిం తత్త దండయుం కడికుడిం ధిం కడికుడిం ధిం కుతడిం ధిం తత్త దండయుం కడికుడిం ధిం విశ్వంవరాయ ఘోర విక్రమ దైత్యమానవాభంజన క్రూర హిరణ్యకశిపు ధ్వంసకాయ మహాదంశాయుధ మహాజ్వాలాయ భైరవాడంబరా విశ్వంభరాయ ఘోర విక్రమ దైత్యదానవాభంజన క్రూర హిరణ్యకశిపు ధ్వంసకాయ మరి ఈ చిన్న సర్కార్ చాలా దూరం నుంచి వచ్చి మన ఆహ్వానం అందించి ఈ కార్యక్రమం విజయవంతంగా పాల్గొన్నటువంటి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. మరొకసారి మీరు ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానం చేస్తున్నాం. జ్ఞాపకంతోటి సారి మరి సత్కారం చేసుకుంటూ కాబట్టి విషయం మరి మాధవి గారు కానీ మరి సత్యగారిని ఈ సందర్భంగా ఘనంగా మనం సన్మానం చేసుకున్నాం. ఉత్సాహంతో యువకులతో నాలుగు పూలపాలతోటి మరి మామూలు సన్మానం చేసుకుంటున్నాం.
గౌడ బంధువులకు అందరికీ నమస్కారం. నా పేరు గోరా బాలగంగయ్య గౌడ్. నేను ఎక్స్-ఆర్మీ సిగ్నల్స్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మరియు ప్రధాన కార్యదర్శి గేవా ప్రకాశం జిల్లా వారి ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవం మరియు ప్రకాశం జిల్లా గౌడ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు SSC 2025 టాపర్స్ కార్యక్రమాన్ని తేదీ 2/11/25 నాడు ప్రఖ్యాత ఖమ్మం చెరువు చెంత ఉన్న ఖమ్మం పట్టణం ప్రకాశం జిల్లా శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపం నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ గొప్ప కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వారు డాక్టర్ వి నారాయణ గారు, ఫౌండర్ అండ్ చైర్మన్ ఫౌండైన్ IAS అకాడమీ పెద్దకాకాని గుంటూరు. వారు వాయిస్ మెసేజ్ వినిపించారు. అదేవిధంగా శ్రీ సూనగాని రవిశంకర్ గారు, అధ్యక్షులు గేవా ప్రకాశ్ శ్రీ చిలక చంద్రమౌళి గారు, DSP మరియు ఉపాధ్యక్షులు గేవా ఆంధ్రప్రదేశ్ శ్రీ అన్నం శ్రీనివాసులు గారు, కూలీ ఫెడరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఇల్లూరు వాళ్ళు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా పూజా కార్యక్రమాలు బ్రాహ్మణోత్తముల చేత చేసిన పిమ్మట ముద్దర్సు ధనుష మరియు మోహితల చేత భరతనాట్యం ప్రదర్శించబడినది. ఎంతో చక్కగా చేసి అందరి చేత అభినందించబడ్డారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా శ్రీ KVG కీర్తిగౌడ్, APTF రాష్ట్ర కార్యదర్శి మరియు అసోసియేట్ అధ్యక్షులు గేవా ప్రకాశం జిల్లా వారు చక్కగా వ్యవహరించారు. ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులుగా శ్రీ గజ్జ అంకయ్య గౌడ్, ఎక్స్-ఆర్మీ అండ్ వార్డు మెంబర్ కంబం, శ్రీ పిట్ట నారాయణ గౌడ్, ఎక్స్-ఆర్మీ కంబం, శ్రీ మాదాసు సునీల్ గౌడ్, SI హిందీ కంబం, శ్రీ జూపల్లి వెంకట్రావు తదితర గేవా ప్రకాశం వారు. అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీ సభ్యులుగా శ్రీ KVG కీర్తిగౌడ్, అసోసియేట్ అధ్యక్షులు గేవా ప్రకాశం, చిలక వెంకట సుబ్బయ్య గౌడ్, ఆర్గనైజ్ సెక్రటరీ గేవా ప్రకాశం, శ్రీ ముద్దర్సు వెంకటేశ్వర గౌడ్, టీచర్ HGT. అదేవిధంగా శ్రీ పిట్ట రంగపుల్లారా గౌడ్, జాయింట్ సెక్రటరీ గేవా ప్రకాశం నిర్వహించారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి గేవా తరఫున కూడా సభ్యులు హాజరయ్యారు. శ్రీ కొమర వెంకటేశ్వర గారు, వైస్ ప్రెసిడెంట్ గేవా ప్రకాశం, శ్రీ జూపల్లి వెంకటేశ్వర గారు, వైస్ ప్రెసిడెంట్ గేవా ప్రకాశం, అదేవిధంగా జాయింట్ సెక్రటరీ శ్రీ గజ్జె కేశవ్ కుమార్ గారు, అదేవిధంగా మరికొంతమంది సభ్యులు కూడా హాజరై ఈ కార్యక్రమానికి ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొంచుకున్నారు. చాలా ఆనందదాయకము. అదేవిధంగా నాతో పాటు గిద్దలూరు నియోజకవర్గ 6 మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా గౌడ సంఘ పెద్దలు సంఘ అభివృద్ధి కోసం, పిల్లల భవిష్యత్తు కోసం అనేక సలహాలు సూచనలు తెలియజేశారు. తదుపరి SSC 2025 అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకు, ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్ 5,000, 3,000, 2,000 చొప్పున ఇచ్చి వారి పేరెంట్స్ను కూడా ఘనంగా సత్కరించడం జరిగింది. ముఖ్య అతిథి శ్రీ చిలక చంద్రమౌళి గారు భరతనాట్యం ఇచ్చిన వారి ప్రదర్శనకు మంత్రముగ్ధులై క్యాష్ అవార్డును బహుకరించి వారి తల్లిదండ్రులకు సమక్షంలో అభినందించి సన్మానం చేశారు. తదుపరి పెద్దలను, ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. మహిళలకు పసుపు, కుంకుమ, జాకెట్లు ఇచ్చి గౌరవించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూల నుంచి అత్యధిక సంఖ్యలో కుటుంబ సమేతంగా హాజరయ్యారు. చివరగా శ్రీ మాధవ్ సునీల్ SI హిందీ వారి చేత వందన సమర్పణతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మంచిగా చేయాలని చెప్పేసి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం మనకు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలుపుతూ థ్యాంక్ యూ అనడాలు. ఈ వార్త ఇంతతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.